నేటిదిన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 28 వర్స్ 16. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనంలోని ఆఖరి వాక్యాన్ని చదువుకుందాం. విశ్వసించువాడు కలవరపడడు. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతో విను మా ప్రియులతో మాట్లాడి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ప్రభువారు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎందరైతే దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వారై ఉంటారో వారు ఎంత మాత్రము కూడా కలవరపడరు. అనగా అధైర్యపడుట, అవిశ్వాసం చెందుట, కృంగిపోవుట, మానసికంగా చింతించుట, ప్రభువును విడిచిపెట్టుట, ఇలా అనేక విషయాలు ఎంత మాత్రం కూడా తమ జీవితంలో జరగవు. ఎందుకనంటే వారు విశ్వసించినటువంటి దేవుడు ఆయన ఉన్నతమైనటువంటి వాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేస్తే బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 3 వర్స్ 16 and 17. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16-17 వచనాల్లో షడ్రకును, మేషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో తమ విశ్వాసం విషయమై వారికి ఎదురైనటువంటి ఆ పరీక్షలో రాజుగారు నిలవబెట్టించినటువంటి ఆ బంగారు ప్రతిమకు వారు నమస్కరించక, వారు తిరుగుబాటు చేసి జీవము కలిగినటువంటి దేవుని మాటకు మాత్రమే వారు లోబడి నిలబడినటువంటి ఆ సందర్భంలో వారిని వేడిమి కలిగి మండుచున్నటువంటి అగ్నిగుండంలో వేస్తామని చెప్పినప్పుడు రాజు అన్నాడు, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భంలో వారు తమ విశ్వాస సంబంధమైనటువంటి స్థితిని వారు అక్కడ వ్యక్తపరచడం మనం గమనించగలం. రాజు వారి మాటలు విని అత్యాగ్రహం నుండి గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయించి అందులో వారిని వేయించాడు. అయితే వేయుటకు వెళ్ళినటువంటి వారు అగ్ని యొక్క సెగకు వారు మరణమైపోయారు. కానీ వేయబడినటువంటి వీరు, బంధింపబడినటువంటి వారుగా వేయబడినటువంటి వీరు బంధకము లేక అగ్నిగుండములో సంచరించుచున్నారు. వేయబడిన ముగ్గురైతే 4 మనుషులను రాజు చూస్తున్నాడు. ఈ సంఘటనను చూసి ఆశ్చర్యపడినటువంటి రాజు ఆ గుండం యొక్క వాకిలి దగ్గరకు వచ్చి, షడ్రక్, మేషక్, అబేద్నెగో వారులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటకు వచ్చిన ఎద్దకు రండని పిలవగా వారు బయటకు వచ్చారు. ఆ సమయంలో అతడు వారిని గురించి తెలియపరిచినటువంటి మాటలు ఏంటంటే, షడ్రక్, మేషక్, అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను అని ఇక్కడ తెలియచేయడం మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, వారు ఎంత మాత్రము కూడా కలవరపడని విశ్వాస స్థితిని వ్యక్తపరిచారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీరు కూడా మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రస్తుత కాల పరీక్షలు అవి ఏ విధమైనవైనప్పటికీ ప్రభునందుంచినటువంటి విశ్వాసాన్ని బట్టి ఎంత మాత్రము మనసులో, హృదయంలో కలవరం చెందుటకు అవకాశము ఇవ్వకండి. ఒకవేళ మనం కలవరపడుతున్నామంటే విశ్వాసంలో బలహీనంగా ఉన్నామని అర్థం. గనుక విశ్వాసమందు బలవంతులైనటువంటి వారు వారి వలె ధైర్యంగా నిలబడగలరు. అట్టి ధైర్యంతో కూడినటువంటి ఆత్మ నడిపింపుని ఈ మాటలు విన్న నా ప్రియులకు మీకు పరిశుద్ధాత్మ దేవుడు దయచేయనుగాక, ఆమేన్. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఈ మాటలు విన్న మా ప్రియులను, వారి కుటుంబములను మీరు దీవించండి. బలహీనలుగా ఉన్నటువంటి వారిని బలపరచండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటం పొందిన వారిని ఆశీర్వదించండి. కృపాక్షేమములు మా ప్రియులు కలుగు చేసి మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక, ఆమేన్.